హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 4 ముందు ఎపిసోడ్స్ చూసి ఇది చూడండి. ఇలా చూపించి నన్ను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావా? కానీ విక్రమ్ అంత దిగజారిన వాడు కాదు. కాలువలో కాలు పెట్టడానికి. బై ది వే, నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు, కానీ ఇలా కాదు. అన్నీ తీసేస్తే ఇంకా బాగుండేది అని విషయం లాంటి మాటలు చెప్పి విక్రమ్ వేగంగా బాల్కనీ వైపుకి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న శాన్విక అవమానంతో తలదించుకుంది. ఆమె కళ్ళల్లో వెంటనే కన్నీళ్లు నిండిపోయాయి. విక్రమ్ గదిలోనే ఉన్నాడని ఆమెకు తెలియదు. తెలుసుంటే ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ రానిచ్చేదే కాదు. ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయి నేలపై కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది. అదే సమయంలో బయట నుంచి పెద్దమ్మ పిలిచింది. సాన్విక, అయ్యిందా? లోపలికి రావచ్చా? సాన్విక తొందరగా కన్నీళ్లు తుడుచుకుని వణుకుతున్న చేతులతో ఇంకా డ్రెస్ వేసుకుంటూ, ఒక్క నిమిషం పెద్దమ్మ, అయిపోయింది అని సమాధానం ఇచ్చింది. విక్రమ్ బాల్కనీ తెర వెనుకే నిలబడి ఉన్నాడు. అక్కడి నుంచి సాన్విక స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఏడుస్తున్నా అతని మనసులో కనీసం జాలి కలగలేదు. పైగా ఆమెను ఇంకా బాధ పెట్టాలని ముందు పట్టుదల మరింత పెరిగింది. ఇది శిక్షకు ఆరంభం మాత్రమే అని అనుకున్నాడు. అయినప్పటికీ అతని చూపులు మళ్ళీ మళ్ళీ ఆమె వైపుకి వెళ్ళాయి. ఇంతకు ముందు చీరలో ఆమె అంత అందంగా కనిపించలేదు, అందం అంతగా కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆమె రూపంలోని సహజమైన ఆకర్షణ అతని దృష్టిని తెలియకుండానే తన వైపుకు లాగుతుంది. ఈ అమ్మాయి నిజంగానే నన్ను ఇంతగా ప్రభావితం చేస్తుందా అని అతని మనసులో అనిపించింది. సాన్విక పూర్తిగా రెడీ అయిన తర్వాత పెద్దమ్మను లోపలికి పిలిచింది. ఆమె లోపలికి వచ్చి సాన్వికని చూసి ప్రేమగా నవ్వుతూ, వావ్, చాలా అందంగా ఉన్నావమ్మా అని అంది. అంతలో విక్రమ్ కూడా లోపలికి వచ్చాడు. అతన్ని చూసిన పెద్దమ్మ ఆశ్చర్యంగా, అరే విక్రమ్, నువ్వు ఈ గదిలోకి ఎప్పుడొచ్చావురా అని అడిగింది. విక్రమ్ ప్రశాంతంగా, నేను స్నానం చేస్తున్నాను అని ఇక చెప్పాడు. పెద్దమ్మ చిరునవ్వు నవ్వింది. బాల్కనీలో స్నానం చేయడం సాధ్యం కాదని ఆమెకు బాగా తెలుసు. ఏమైనా సరే ఆ అబ్బాయి మనసు కాస్తైనా మారితే చాలు. పువ్వులాంటి అమ్మాయి జీవితంలో తుఫాను రాకూడదు. నాకు ఒక కూతురుంది, అలాంటి బాధను నేను చూడలేను అని మనసులో అనుకుంది. ఇక విక్రమ్ కిందకి వెళ్ళిపోయాడు. పెద్దమ్మ సాన్వికకు ప్రేమగా అన్నం తినిపించింది. ఆ క్షణంలో సాన్వికకు తన అమ్మ జయదేవి చాలా గుర్తొచ్చింది. జయదేవికి చేత్తో తినిపించడం అంతగా ఇష్టం ఉండేది కాదు. నీ చేత్తో నువ్వే సరిగ్గా తినాలి అనేది ఆమె మాట. కానీ సాన్విక మాత్రం చిన్న పిల్లల కొంచెం తినిపించమ్మా అని మారం చేసేది. గంటల తరబడి అన్నం ముందుంచుకుని అలాగే కూర్చునేది. చివరికి అక్క కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక ఆమెనే తినిపించేది. అప్పుడు సాన్విక ఆనందంతో ఇల్లంతా గంతులేస్తూ తిరిగేది. వెళ్ళి అమ్మను ఆట పట్టించేది కూడా. ఆ బంగారు రోజుల జ్ఞాపకాలు గుర్తొచ్చే సాన్విక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది గమనించిన పెద్దమ్మ ఆమెను ఓదారుస్తూ, అమ్మా, భోజనం చేసే సమయంలో కన్నీళ్లు పెట్టుకోకూడదు. అలా చేస్తే ఇంటి లక్ష్మీదేవి సంతోషించదు. నా బంగారు తల్లి, ఏడవకు అని అంది. సాన్విక మెల్లగా కన్నీళ్లు తుడుచుకుంది. పెద్దమ్మ ఎన్నో సరదా కథలు చెబుతూ ఆమెకు ప్రేమగా భోజనాన్ని తినిపించింది. అటు విక్రమ్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చోగానే ఇంట్లోనే మిగతా కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉన్నారని గమనించాడు. వారి కుటుంబం చాలా పెద్దది. విక్రమ్ తండ్రి కళ్యాణ్ చౌదరి, ఇక పెద్దనాన్న కమల్ చౌదరి ఇద్దరు ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉంటారు. అయితే కమల్ కు ఇద్దరు కుమారులు, మృణాల్, మిహిర్. మరి కుమార్తె మిది. మృణాల్ ఈ ఇంటి పెద్ద కొడుకు అన్నమాట. అతను ఐఏఎస్ అధికారి. అతని భార్య ఊర్మి ఒక డాక్టరు. పెళ్లి తర్వాత ఇద్దరు వేరే ఫ్లాట్లో ఉంటున్నారు. ఇక మిహిర్ బిఏ ఇంగ్లీష్ చదువుతున్నాడు. మిది ఈ ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టమైన చిన్న అమ్మాయి. అయితే ఒకప్పుడు ఆమె కంటే చిన్నవారుగా ఇంకొకరు కూడా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన లేదా ఆమె ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. సస్పెన్స్ అన్నమాట. కళ్యాణ్కి కూడా ఇద్దరు కుమారులు, విక్రమ్, నీరవ్. నీరవ్ ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నాడు. ఈ ఇంటి పెద్దమ్మ ప్రభావతి దేవి ప్రస్తుతం ఆమె ఢాకాలో ఉంది. తనకు అత్యంత సన్నిహితమైన బంధువు అంత్యక్రియలకు వెళ్లి అక్కడ జరిగిన పరిస్థితుల కారణంగా కొద్ది రోజులుగా తిరిగి రాలేకపోయింది ఇంటికి. మనవడి పెళ్లి కాబట్టి ఆమె వచ్చే వరకు వేచి ఉండాలని అందరూ అనుకున్నారు. కానీ ప్రభావతి దేవి శుభకార్యాన్ని ఆలస్యం చెయ్యొద్దు, నేను సరైన సమయానికి వచ్చేస్తాను అని చెప్పడంతో ఆమె మాట ప్రకారమే పెళ్లి జరిగింది. ఇంకా విక్రమ్ డైనింగ్ టేబుల్ దగ్గరకు రావడం చూసిన ఊర్మి తన భర్త మృణాల్ వైపుకు చూసి నవ్వుతూ, అదిగో మన విక్రమ్ వచ్చేస్తున్నాడు, భార్యకు సేవ చేసి వస్తున్నాడేమో అని చమత్కరించింది. ఆ మాట విన్న విక్రమ్ ప్రశాంతంగా ఆమె వైపుకు చూశాడు. ఊర్మి భోజనం చేస్తూనే,
ఏంటి విక్రమ్, నీ భార్య ఎలా ఉంది? ఆమె ఆరోగ్యం బాగోలేదని విన్నాను. అందుకే డాక్టర్ విశ్వాస్ని పిలిపించావా అని అడిగింది. విక్రమ్ కుర్చీలో కూర్చుంటూ చిన్నగా నవ్వి, ఏమంటావు ఊర్మి? డాక్టర్ చదివి పాస్ అయితేనే ప్రతి ఒక్కరికి నిజంగా వైద్యం చేసే అర్హత వచ్చేస్తుందా అని ఎదురు ప్రశ్న. ఇక అర్హత అందరికీ వస్తుంది, కానీ కాపీ కట్టి పాస్ అయ్యే వాళ్ళ గురించి విన్నావా అని విక్రమ్ వెటకారంగా అన్నాడు. ఆ మాట విన్న ఊర్మి ముఖం ఒక్కసారిగా కోపంతో ఎర్రబడిపోయింది. ఈ ఇంట్లో విక్రమ్తో ఆమెకి ఎప్పుడూ ఒక యుద్ధమే. ఎందుకో అతన్ని ఆమె అస్సలు భరించలేకపోయేది. వెంటనే మృణాల్ మధ్యలో జోక్యం చేసుకుని, ఊర్మి చాలు, ఏమైనా ఈ సాయంత్రానికి మనం వెళ్ళిపోతున్నాం, ఇక ఇక్కడ ఉండొద్దు అంటూ ఆమెను శాంతింప చేయటానికి ప్రయత్నించాడు మృణాల్. ఇంతవరకు మౌనంగా భోజనం చేస్తున్న మిహిర్ ఒక్కసారిగా మాట్లాడ్డాడు. ఊర్మి వదిన, ఆ కొత్త అమ్మాయి ఈ ఉదయం చిన్నమ్మతో ఎదురు మాట్లాడిందంట. అది విన్న ఊర్మి వెంటనే అతని వైపుకు తిరిగి, మిహిర్, నువ్వు నోరు మూసుకుని ఉండు. ఇంట్లో జరిగే విషయాలు ఒకరి దగ్గర ఒకరు చెప్పుకుంటూ తిరగడం నీకు బాగా ఇష్టమని నాకు తెలుసు. నా గురించి కూడా వెనక మాట్లాడడం తక్కువేమీ కాదు. పరుల గురించి మాట్లాడడం నీ అలవాటు, కానీ నా దగ్గరకు వచ్చి ఇలాంటి మాటలు చెప్పొద్దు. ఇంకొకసారి ఇలా చేస్తే బాగుండదు అని గట్టిగా మందలించింది ఊర్మి. ఇక వదిన మందలించడంతో మిహిర్ నిశ్శబ్దంగా తలదించుకుని మళ్ళీ భోజనం చేశాడు. ఊర్మి మాత్రం అసహనంగా ముఖం తిప్పుకుంది. నేను ఇంట్లో ఉండాలని ఇష్టపడకపోవడానికి కారణం ఇదే. మృణాలను ప్రేమించాను కాబట్టి అతనితో ఉన్నాను. లేకపోతే ఈ ఇంటి వాళ్ళ ముఖం కూడా జీవితంలో చూసేదాన్నే కాదు. వీళ్ళంతా ఒకేలా ఉంటారు. ఒక్కరోజైనా వీళ్ళలో ఇక మానుషతత్వం కనిపిస్తే అప్పుడు ఈ ఫ్లాట్ వదిలి ఇక్కడికి వచ్చి ఉంటాను అని మనసులోనే అనుకుంది. మరి ఊర్మి మంచిదా చెడ్డరా? ఇప్పుడు ఆమె ఆలోచన అంతా సాన్విక గురించి. ఆ అమ్మాయి పరిస్థితి ఏమవుతుందో దేవుడికే తెలుసు. ఇక తిన్నాక వెళ్ళి ఒకసారి ఆమెను చూసి రావాలి. ఆమె ముందు ఇంకా ఎన్ని కష్టాలు ఎదురు చూస్తున్నాయో నాకు అర్థమవుతుంది అని అనుకుంది. విక్రమ్ తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని భావించి ఆమె పెళ్లికి రాలేదు. ఏ కార్యక్రమానికి హాజరు కాదు తను. ఈ ఇంటి వాళ్లకు ఎంత అహంకారమో ఊర్మికి బాగా తెలుసు. తను మధ్యతరగతి కుటుంబానికి చెందినది. అందరి ముందు ఎన్నోసార్లు అవమానించారు తనని. ఈ పెళ్లికి కూడా తన తల్లి తండ్రులను ఆహ్వానించలేదు. పేదవాళ్ళంటే మరి మనుషులు కారా? మా నాన్నకు డబ్బు తక్కువ కావచ్చు, కానీ తన కూతుర్ని చదివించి తన కాళ్ళపై నిలబడేలా చేశాడు. దాంట్లో ఏం తక్కువ ఉంది? ఈ ఇంటి వాళ్ళకు అది ఎప్పటికీ అర్థం కాదు అని బాధపడింది ఊర్మి. అత్తగారు మాత్రం చాలా మంచివారు. అయినా ఈ ఇంట్లో తను ఎన్నో అవమానాలు భరించాల్సి వస్తుందని భావించి బయటే ఉండడానికి ఇష్టపడేది. అటు విక్రమ్ మాత్రం మౌనంగా భోజనం చేస్తూనే తన అన్న మృణాల వైపుకు చూసి, మీరు ఈ రోజే వెళ్ళిపోయి ఉండాల్సిందని అన్నాడు. వెంటనే ఊర్మి గట్టిగా సమాధానం ఇచ్చింది. మీ ఇంట్లో మనుషుల కొరత ఏమీ లేదు విక్రమ్. మమ్మల్ని బలవంతంగా ఇక్కడికి ఉంచాల్సిన అవసరం లేదు. ఇంతకాలం మీ అందరూ ఎగతాళి చేయడానికే నేను ఉన్నాను. ఇప్పుడు కొత్తగా ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది కదా మీరు ఆడుకోవడానికి. ఇక ఆమెను బాధ పెట్టుకుంటూ మీ మనసులోని కోపాన్ని తీర్చుకోండి. ఆ మాటలు విన్న విక్రమ్ ముఖం గట్టిపడింది. పళ్ళని బిగించి కోపాన్ని అదుపు చేసుకుంటూ ఆమె వైపుకు చూశాడు. నేను నిన్నేమైనా అన్నానా? నీకే అంత ప్రాధాన్యం ఇచ్చుకుంటున్నావంటే ఎందుకు అని విక్రమ్ చల్లగా అన్నాడు. ఊర్మి మాత్రం మౌనంగా ఉండలేదు. కోపంగా అంది కఠినమైన గొంతుతో, మీ అందరూ నాతో ఎలా ప్రవర్తించారో నీకు బాగా గుర్తే ఉండే ఉంటుంది విక్రమ్. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ఎంత అవమానించారో నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా భర్త నా వెన్నంటే ఉన్నాడు కాబట్టి నేను నిలబడగలిగాను. కానీ నువ్వు మాత్రం పెళ్ళైన మొదటి రోజే కొత్త కోడలు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆమెకు గాజు మొక్కలతోనే అవమానం కలిగించే పని చేశావు. నాకేమీ తెలియదు అనుకున్నావా విక్రమ్ అని నిలదీసింది ఊర్మి. ఆ మాటలు విన్న విక్రమ్ ఒక్కసారిగా కోపంతో రగిలిపోయాడు. మృణాల్ మృణాల్ ఊర్మిని ఆపడానికి ప్రయత్నిస్తున్నా ఆమె మాత్రం ఆగలేదు. ఇక సాన్వికతో ఇలా జరిగిందని తెలిసినప్పటి నుంచి ఆమె మనసు మండిపోతుంది. ఇంత పెద్ద దారుణం చేసే ధైర్యం వీళ్ళకి ఎలా వచ్చింది? పోలీసులకు కంప్లైంట్ చేసుంటే అందరికీ బుద్ధి వచ్చేది. కోడల్ని వేధించిన కేసులో జైలుకి వెళ్ళుంటే అసలు విలువ తెలిసేది. నేనేం చేయలేకపోయినా పర్వాలేదు, ఆ అమ్మాయికి మాత్రం వీళ్ళ అసలు స్వరూపం తప్పకుండా చూపిస్తాను. ఈ రోజు నేను వెళ్ళను. నా కళ్ళ ముందు వీళ్ళ పరిస్థితి ఎలా మారుతుందో చూస్తాను. సాన్వికకు నేనే ధైర్యం చెప్తాను అని మనసులోనే అనుకుంది. ఆ రాత్రి సాన్విక మితి గదిలో పడుకుంది. పెళ్లి తర్వాత మొదటి రాత్రి ఆచారం ప్రకారం భార్యాభర్తలు ఒకరినొకరు చూడకూడదనే సంప్రదాయం ఉండటంతో ఆమె అక్కడే ఉంది.
కానీ అది ఆమెకి ఇబ్బందిగా అనిపించలేదు. పైగా ప్రతి రాత్రి ఇలాగే ఉంటే బాగుండు అనుకుంది. సమయం గడపడానికి ఫోన్లో ఫేస్బుక్ కథలు చదువుతుంది. అదే సమయంలో విక్రమ్ తన గదిలో ఒంటరిగా కూర్చుని మొబైల్లో ఎవరో అమ్మాయి ఫోటోను పెద్దగా చేసి చూస్తున్నాడు. ఎంత ఎక్కువగా చూస్తున్నాడో అంత ఎక్కువగా అతని ముఖం కోపంతో ఎర్రబడిపోతుంది. ఈ అమ్మాయి నాకు నిజంగానే నచ్చింది. అందుకే నేనే ముందుకు వచ్చి పెళ్లి మాట ప్రారంభించాను. చివరికి నన్నే తిరస్కరించింది అని ఆలోచిస్తూ కోపంతో మొబైల్ను పక్కకు విసిరేశాడు. అతని మనసు ఏమాత్రం అసలు ప్రశాంతంగా లేదు. చీకటి గదిలో ఒంటరిగా కూర్చుని తలను పట్టుకున్నాడు. టేబుల్పై కొన్ని పత్రాలు కనిపించాయి. వాటిని జాగ్రత్తగా చూసి అతని పెదవులపై ఒక వింత చిరునవ్వు మెరిసింది. సాన్విక, నువ్వు నాతో ఈ సంసారం చెయ్యాల్సిందే. ఈ ఆటను మొదలుపెట్టింది నువ్వే కావచ్చు, కానీ ముగించేది మాత్రం నేను. చివరికి నీకన్ని సుఖాలు దక్కుతాయి, కానీ నీ సంతోషమే వాళ్ళకు బాధగా మారుతుంది. అదే సమయంలో నీ సంతోషమే నాకు కూడా ఒక శిక్షగా మిగులుతుంది అని తనలో తానే చెప్పుకున్నాడు. అర్ధరాత్రి ఒక్కసారిగా సాన్వికకు మెలకు వచ్చింది. బయట నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఆమెకు ఒక్కసారిగా భయం వేసింది. పక్కని చూసేసరికి మితి గాఢ నిద్రలో ఉంది. ఆమెను లేపాలా వద్దా అని సాన్వికకు అర్థం కాలేదు. కాలి నొప్పి ఇంకా తగ్గలేదు. మంచం నుంచి దిగడమే కూడా ఆమెకు కష్టంగా అనిపించింది. బయట శబ్దం మరింత స్పష్టంగా వినిపించింది. ఎవరో ఏడుస్తున్న అడుగుల శబ్దాల్లా అనిపించింది. చీకట్లో తడుముకుంటూ ఫోన్ తీసుకుని చూసేసరికి రాత్రి 2 గంటలయ్యింది. ఇంకొక్కసారిగా సాన్విక గుండెల్లో భయం మరింత పెరిగింది. ఈ సమయంలో బయట ఎవరు తిరుగుతుంటారు అని అనుకుంది. భయంతో ఇక మిది మిది అని మెల్లగా పిలిచింది సాన్విక. మిది, బయట ఎవరో నడుస్తున్నట్టుంది. ఇక నిద్రలోనే మిది పక్కకు తిరిగి ఏం కాదు వదినా, పడుకోండి అని మెల్లగా చెప్పి మళ్ళీ నిద్రలోకి అయితే జారుకుంది. సాన్విక కూడా నిద్రపోవాలని ప్రయత్నించింది. అయినా మనసులో ఏదో తెలియని భయం వెంటాడుతుంది. ఈ ఇంట్లో ఎవరైనా నిద్రలో నడిచే అలవాటు ఉందేమో అని అనుకుని కళ్ళు మూసుకుంది భయంతో. అంతలోనే ఎవరో తన గొంతుని గట్టిగా పట్టుకుని నొక్కుతున్నట్టుగా అనిపించింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన సాన్విక తన గొంతుపై బలంగా బిగిసిన చేతిని చూసి భయంతో వణికిపోయింది. 2 చేతులతో ఆ చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ వ్యక్తి మరింత బలంగా ఆమె గొంతును నొక్కాడు. సాన్వికకైతే ఊపిరి ఆడడం కష్టమైంది. కళ్ళు బయటకు వచ్చేటట్లు అనిపించాయి. మితిని పిలవాలని ఎంత ప్రయత్నించినా గొంతు నుంచి ఒక శబ్దం కూడా రాలేదు. కాళ్లతో కదిలిస్తూ ఆమెను లేపాలి అనుకున్న శక్తి సరిపోలేదు. ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో చూడాలని ప్రయత్నించింది. దయచేసి నన్ను వదిలేయండి అని మనసులోనే వేడుకుంది మాటలు రాక. కానీ ఆ వ్యక్తి చాలా భయంకరంగా నవ్వాడు. సాన్విక కళ్ళ ముందు చీకట్లు కమ్ముకుంటున్నాయి. స్పృహ కోల్పోయే చివరి క్షణంలో ఎదుటి వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించింది. అది చూసిన సాన్విక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విక్రమ్, విక్రమ్! ఇది ఇలా ఉండగా చూద్దాం. అమెరికా రాజధాని వాషింగ్టన్లో సాయంత్రం 5 గంటలయ్యింది. ప్రశాంతంగా ఉన్న వీధుల్లో అక్కడక్కడ కొన్ని విదేశీ కార్లు వేగంగా దూసుకెళ్తున్నాయి. ఎవరి కోసం ఆగే సమయం లేదు. ఒక ఎత్తైన భవనం అద్దపు గోడ దగ్గర ఒక యువకుడు ఒక చేతిని జేబులో పెట్టుకుని బయటికి చూస్తూ నిలబడి ఉన్నాడు వాషింగ్టన్ లో. అప్పుడే తలుపు మీద ఎవరో మెల్లగా తట్టారు. మై కమిన్ సార్. అన్ని పేపర్లు రెడీ అయ్యాయి, ఒకసారి చెక్ చేస్తారా? అరణ్య వెనక్కి తిరిగి చూశాడు. అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది. ముందుకు వచ్చి అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాడు ఆ వ్యక్తి. తర్వాత సంతోషంగా థ్యాంక్ యూ మిస్టర్ స్మిత్, చాలా బాగా చేశారు అని అన్నాడు. బాస్ నుంచి ప్రశంసలు అందుకున్న విదేశీ ఉద్యోగి చిరునవ్వుతో థ్యాంక్ యూ చెప్పి తన పనికి వెళ్ళిపోయాడు. అరణ్య ఆ మల్టీనేషనల్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్. అతని ఆధ్వర్యంలో ఎంతో మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పత్రాలను చేతిలోకి తీసుకున్న అతను మెడలోని టైని కొద్దిగా సడలించి తన క్యాబిన్ నుంచి బయటకు అయితే వచ్చాడు. అక్కడి నుంచి నేరుగా కంపెనీ సీఈఓ మిస్టర్ డేవిడ్ క్యాబిన్ కి వెళ్ళాడు. ఆ సమయంలో మిస్టర్ డేవిడ్ ల్యాప్టాప్ లో ఏదో పని చేస్తున్నారు. తలుపు తట్టగానే కమిన్ అని అన్నాడు డేవిడ్. అరణ్య లోపలికి వెళ్లి చేతిలో ఉన్న పత్రాలను ఆయనకు అందిస్తూ సార్, అన్ని పత్రాలు రెడీగా ఉన్నాయని అన్నాడు. ఆ పత్రాలు చూసిన వెంటనే మిస్టర్ డేవిడ్ ముఖం కాస్త మసక బారింది. అవి ఏ పత్రాలు ఆయనకు బాగా తెలుసు. అరణ్య తన రాజీనామా లేఖతో పాటు తను చూసుకుంటున్న అన్ని పనులకు సంబంధించిన పూర్తి వివరాలను రాతపూర్వకంగా అందజేస్తున్నాడు. మిస్టర్ డేవిడ్ కు అరణ్యను కోల్పోవటం అసలు ఏమాత్రం ఇష్టం లేదు. అతనిలాంటి తెలివైన సమర్థుడైన యువకుడు కంపెనీకి ఎంతో విలువైన వ్యక్తి.
అరణ్య విద్య అర్హతలు పనితీరు రెండు అద్భుతమైనవి. అతను భారత్కు తిరిగి వెళ్తే అక్కడి ప్రముఖ కంపెనీలు అతన్ని వెంటనే ఉద్యోగంలోకి తీసుకునే స్థాయిలో ఉన్నాడు. అరణ్య వైపుకు చూస్తూ మిస్టర్ డేవిడ్ అడిగారు. అరణ్య, నిజంగానే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావా? దానికి అరణ్య చిరునవ్వుతో అవును సార్, నేను తిరిగి ఇండియాకి వెళ్తున్నాను అని సమాధానం ఇచ్చాడు. కానీ ఎందుకు? ఇండియాలో నీ కోసం అంత ముఖ్యమైనది ఏముంది? అరణ్య కళ్ళల్లో మెరిసింది. నా కుటుంబం ఉంది. ముఖ్యంగా నా ప్రాణం లాంటి వ్యక్తి అక్కడే ఉంది. ఆమె కోసమే నేను అమెరికాకు వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఇండియాకి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఆమె నా కోసం ఎదురు చూస్తుంది. మా జీవితం అంతా నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న మిస్టర్ డేవిడ్ ఆశ్చర్యంతో అరణ్యాన్ని చూశాడు. అంటే తను వెళ్ళేది సాన్విక కోసం అంటారా? చూద్దాం. తన జీవితంలో విదేశాలకు వచ్చిన ఎంతో మందిని ఆయన చూశారు. ఎన్నో దేశాల వాళ్ళతో కలిసి పనిచేశారు. అమెరికా జీవన శైలికి అలవాటు పడి తమ పాత జీవితాన్ని పూర్తిగా మర్చిపోయిన భారతీయులను కూడా ఆయన చాలా మంది చూశారు. సహజీవనం నుంచి విలాసవంతమైన జీవితాల వరకు ఎన్నో మార్పులు వారిలో కనిపించాయి. విదేశీ వాతావరణంలో చాలా మంది తమ మూలాలను కూడా మర్చిపోతారు. కానీ అరణ్య మాత్రం అలాంటి వారిలో ఒక్కడు కాదు. $30,000 జీతాన్ని వదిలేసి తనకు ప్రాణంగా ఉన్న వ్యక్తితో జీవితం గడపడానికి స్వదేశీకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్న అరణ్యాన్ని చూసి మిస్టర్ డేవిడ్ మనస్ఫూర్తిగా ఒక దీర్ఘ నిశ్వాసం విడిచారు. ఆ పత్రాలపై సంతకం చేసి ముద్ర వేసి, అరణ్య, నీ భవిష్యత్ ఎంతో వెలగాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా మళ్ళీ ఈ ఉద్యోగంలోకి చేరాలి అని అనిపిస్తే ఆలోచించకుండా తిరిగిరా. నేను నీ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను అని అన్నారు. అరణ్య చిన్నగా నవ్వి ఆయనను హత్తుకుని థ్యాంక్ యూ సార్ అని అన్నాడు. ఆ తర్వాత వీడ్కోలు చెప్పి బయటికి వచ్చాడు. ఆ రోజు అతని మనసు చెప్పలేనంత ఆనందంగా ఉంది. తాను ఇండియాకి తిరిగి చేరటానికి కనీసం 1 నెల పడుతుందని అనుకున్నాడు. కానీ లక్కీగా అంతకంటే ముందే వెళ్లే అవకాశం వచ్చింది. సాన్వికకు ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి. నన్ను చూసి ఎంత ఆశ్చర్యపడుతుందో అని ఆలోచించగానే అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది. సాన్విక కాదు బాబు, మిస్టర్ అరణ్య, నువ్వే షాక్ అవుతావు. తాను ప్రేమించే వ్యక్తి ఎవరో సాన్వికకు ఇప్పుడు కూడా తెలియదు. తెలియకపోయినా ఆమె మాత్రం ఆ అమ్మాయిపై ఎంత ఏడ్చిపడేదో గుర్తొచ్చి అతనికి నవ్వొచ్చింది. ఆ జ్ఞాపకాలు అతని మనసులో మళ్ళీ మొదలయ్యి. ఫ్లాష్ బ్యాక్ అసలు చూద్దాం. ఎంతో కాదు, చిన్నదే. 17 ఏళ్ల అందమైన అమ్మాయి ఉయ్యాలపై కూర్చొని ఏదో తింటుంది. ఆమె గులాబీ రంగు ఫ్రాక్ ధరించింది. నడుం కింద వరకు జారిన నల్లటి పొడవాటి చుట్టూ ఊయలతో పాటు మెల్లగా ఊగుతుంది. ఇక అవి తినేసి తనని నవ్వుతూ అడిగింది. అరణ్య, నువ్వు ప్రేమించే అమ్మాయి నాకంటే కూడా అందంగా ఉంటుందా? అరణ్య సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ లో పనిచేస్తున్నాడు. ఆ మాట విన్న వెంటనే అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది. అల్లరి చేస్తూ ఆమె దగ్గరకు వచ్చి, అయ్యో, నువ్వే చాలా అందంగా ఉన్నావా? ఎక్కడా నాకైతే కనిపించట్లేదే అని ఆట పట్టించాడు. సాన్విక పెదవి విరిచి, నేను అందంగానే ఉంటాను, కానీ నీ అభిరుచి మాత్రం చాలా చెత్త. ఏదో భూతంలాంటి అమ్మాయిని ఇష్టపడ్డావు. ఛీ అని ముక్కి సూటిగా అంది. ఆ మాటలు విన్న అరణ్య మనసులోనే నవ్వుకున్నాడు. తనను తానే భూతమని అంటుంది అని అనుకుని చిరునవ్వు నవ్వుకున్నాడు. తర్వాత నేలపై కూర్చుని ఆమె వైపుకు చూస్తూ, మా సాన్విక మాత్రం పౌర్ణమి చంద్రుల్లా ప్రకాశిస్తూ ఉంటుంది అన్నాడు. వెంటనే సాన్విక ముఖం చిట్లించి, చి చంద్రుడంట, నా ముందే మళ్ళీ మళ్ళీ నా సాన్విక అని అనకూడదు, ముందే చెప్తున్నా అని అంది. అరణ్య ఒక కనుబొమ్మ ఎత్తి నవ్వుతూ, ఏమైంది, అసూయ వేస్తుందా అని అల్లరిగా సాన్విక పెదవి విరిచి లేచి వెళ్ళిపోతూ, నాకు అసూయ, అసలు అలాంటి పనేమీ నాకు లేదు అని అంది. అరణ్య కూడా ఆమెను ఆట పట్టిస్తూ ముఖం పెట్టాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా ఒక 10 ఎపిసోడ్స్ వింటే మీకు స్టోరీ క్లారిటీ వస్తుందండి. స్టోరీ వెళ్ళే కొద్ది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నా స్టోరీస్ పై మీకు నమ్మకం ఉందిగా, మంచి స్టోరీస్ ఇస్తా ఇప్పుడు కూడా మీకు. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.